నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కృష్ణా జలాల తరలింపుపై కేంద్రం జోక్యం చేసుకోవాలన్న ఉత్తమ్. పాలమూరు, సమ్మక్క, సీతారామ కేటాయింపుల కోసం వినతి. హైదరాబాద్లో చెరువుల పునరుద్దరణలో హైడ్రా ముందడుగు. తొలి దశలో 6 చోట్ల పునరుజ్జీవనం కల్పించేలా పనులు. తెలంగాణ భవన్లో నేడు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం. కాంగ్రెస్ హామీల అమలులో జాప్యంపై కేసీఆర్ పోరుబాట ప్రకటించే అవకాశం. నేడు ఢిల్లీ భాజపా శాసనసభాపక్ష సమావేశం. కొత్త సీఎంని ఎన్నుకోనున్న నేతలు, ముందున్న పర్వేష్ వర్మ. జైళ్లలో మగ్గిపోతున్న దోషులకు సుప్రీంకోర్టు భారీ ఉపశమనం. ఖైదీల ముందస్తు విడుదలకు మార్గదర్శకాలు జారీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా జలాలు తరలించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. పాలమూరు, సమ్మక్క, సీతారామ ప్రాజెక్టుల కేటాయింపులు చేయాలని జైపూర్లో జరిగిన సదస్సులో విజ్ఞప్తి చేశారు. రాష్టంలో తాగునీటి స్థిరీకరణకు 16,000 కోట్ల సాయం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాల్ని అక్రమంగా తరలిస్తోందని కేంద్రం అడ్డుకోవాలని పునరుద్ఘాటించారు. జైపూర్లో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన నీటిపారుదల మంత్రుల సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి నిల్వ సదుపాయాలు, నీటి సరఫరా నిర్వహణపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా జలాల వినియోగాన్ని లెక్కించేందుకు టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నీటి వాటాల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన ట్రైబ్యునల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా న్యాయమైన వాటా దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు, రంగారెడ్డి, సమ్మక్క సారక్క, సీతారామసాగర్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల్ని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పనులు కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకే రుణాలు సమకూర్చాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లో పూడికతీతకు అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని కోరారు. మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి ఎన్డీఎస్ఏ విచారణ నివేదిక త్వరగా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన కార్యాచరణ సూచించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం చేపట్టిన గంగా, యమున పునరుజ్జీవ ప్రాజెక్టులతో సమానంగా 55 కిలోమీటర్ల పొడవునా చేపడుతున్న మూసీ పునరుజ్జీవ అభివృద్ది ప్రాజెక్టుకు కేంద్రం నిధులివ్వాలని కోరారు. మూసీ వెంట ట్రంక్ సీవరేజీ నెట్వర్క్ కోసం 4,000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు గోదావరి జలాల్ని తరలించే పనులకు 6,000 కోట్లు ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. We request you for your intervention in ensuring that all those disputes are settled quickly and in a proper time frame. Similarly, water allocation for many of our projects, which we have already done substantial work and spent substantial money, that is been pending with the MOJs for a long time, whether it is Palamur Rangareddy project or Sitaram Sagar or Sammakasara project, we wish to request for your approval. మిషన్ భగీరథకు 16,000 కోట్లు ఇవ్వాలని గతంలో నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందని మంత్రి సీతక్క గుర్తు చేశారు. తెలంగాణలో చేపట్టిన ఇంటింటికి తాగునీరు సరఫరాను స్థిరీకరించేందుకు కేంద్రం వెంటనే ఆ నిధులు కేటాయించాలని వివరించారు. తెలంగాణకు నీటి అవసరాలపై మంత్రి సీతక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏటా తాగునీటి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 5,000 కోట్లు ఖర్చు చేస్తోందని వివరించారు. వేగంగా మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో తాగునీటి కొరతను తీర్చేందుకు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని సీతక్క కోరారు. సమీపంలోని నీటి వనరుల్ని గుర్తించి వినియోగించుకునేలా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని, అందుకు కేంద్రం సహకరించాలని సీతక్క విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్లో నేటి నుంచి వాదనలు ప్రారంభం కానున్నాయి. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ్టి నుంచి శుక్రవారం వరకు రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలు వినిపించనుంది. హైదరాబాద్లో చెరువుల పునరుద్దరణలో హైడ్రా మరో ముందడుగు వేసింది. తొలి దశలో నగరంలోని 6 చెరువులకు పునరుజ్జీవనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. సుమారు 150 నుంచి 200 కోట్లతో ఆ చెరువులను సమీప ప్రజలకు ఉపయోగపడేలా అన్ని హంగులతో ప్రతిపాదనలు సిద్దం చేసిన హైడ్రా జులై నాటికి పూర్తి చేసేందుకు ముమ్మరంగా పనులు చేస్తోంది.
హైదరాబాద్ లో కబ్జా కోరల్లో చిక్కుకున్న చెరువుల్ని విడిపిస్తున్న హైడ్రా వాటి పునరుద్దరణకు పక్కా ప్రణాళిక సిద్దం చేసింది. ఈ మేరకు 12 చెరువుల్ని గుర్తించి అభివృద్ది చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా తొలి దశలో 6 చెరువులకు సంబంధించి ఆక్రమణలు, అనధికారిక నిర్మాణాల్ని తొలగించిన హైడ్రా వాటికి పునరుజ్జీవం కల్పించేందుకు పనులు మొదలుపెట్టింది. అంబర్పేట బతుకమ్మకుంట, శాస్త్రిపురంలోని బుమ్రుగ్ దౌలా, మాదాపూర్ తమ్మిడికుంట, గుట్టల బేగంపేటలో సున్నం చెరువు, కూకట్పల్లి, ఉప్పల్లోని చెరువులు అభివృద్ది చేయనుంది. ఇప్పటికే ఉప్పల్లోని నల్ల చెరువులో పునరుజ్జీవం కల్పించే దిశగా ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసింది. ఈ చెరువులకు సంబంధించిన పూర్తి నివేదికల్ని సిద్దం చేసి ప్రభుత్వానికి పంపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో హెచ్ఎండీఏ నిధులతో త్వరలోనే టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఈ మేరకు 6 చెరువులకు సంబంధించిన 3D విజువల్స్, ఫోటోల్ని విడుదల చేశారు. కూకట్పల్లి నల్ల చెరువులో చెత్తా చెదారం తొలగించగా ఉప్పల్ నల్ల చెరువులో ఉన్న నీటిని బయటకు వదులుతున్నారు. అంబర్పేట బతుకమ్మ కుంటలో జేసీబీలతో పూడికతీత మొదలుపెట్టగా మోకాల్లోతు తవ్వగానే నీరు ఉబికి రావడం స్థానికులతో పాటు హైడ్రా అధికారులు ఆశ్చర్యపోయారు. మొదట పైపులైన్ పగిలిందని అనుమానాలు రావడంతో జలమండలి అధికారులు బతుకమ్మ కుంటకు చేరుకుని పరిశీలించారు. ఆ నీరంతా భూగర్భ జలమేనని, ఎలాంటి పైపులైన్లు పగల్లేదని నిర్ధారించారు. హైడ్రా ఎంపిక చేసిన ఆ 6 చెరువుల పునరుద్దరణలో భాగంగా చుట్టూ వాకింగ్ ట్రాక్స్, జిమ్, పిల్లలు ఆడుకునే విధంగా ఏర్పాట్లతో పాటు చుట్టూ ఆహ్లాదకరమైన అనుభూతిని పంచేలా తీర్చిదిద్దనున్నారు. జూలై నాటికి ఈ పనుల్ని పూర్తి చేయాలని లక్ష్యంగా హైడ్రా పనిచేస్తోంది. నూతన భూభారతి రెవెన్యూ చట్టం రాష్ట పరిపాలనలో పెను మార్పులు తీసుకొస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూభారతి చట్టానికి సంబంధించి విధి విధానాలను రూపొందించడంపై హైదరాబాద్లో కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న వర్క్షాప్ ను మంత్రి ప్రారంభించారు. వీలైనంత త్వరగా ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీ డ్రాఫ్ట్ బిల్లు పెట్టి ఆ తర్వాత మేధావులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకుని దేశానికి ఆదర్శంగా ఉండేలా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని, అదే స్ఫూర్తితో ఈ చట్టానికి సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ చట్టం తరతరాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందన్నారు. భవిష్యత్తులో మరింత మెరుగైన విధానాలు, సాంకేతికతను ఉపయోగించుకుని భూ పరిపాలనను మరింత సమర్థవంతంగా సాగిస్తామని పొంగులేటి వెల్లడించారు. హైదరాబాద్ చుట్టూ 100 కిలోమీటర్ల పరిధిలోని అన్ని రకాల కూరగాయల సాగు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సచివాలయంలో పామాయిల్ సాగుపై ఉద్యాన శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్టంలో పామాయిల్ సాగు, విస్తీర్ణం పురోగతి, పరిశ్రమల ఏర్పాటుపై అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఉద్యాన పంటల రక్షణకు సోలార్ ఫెన్సింగ్ పథకం అమలు చేస్తున్న హిమాచల్ ప్రదేశ్లో పర్యటించి అధ్యయనం చేసి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుపై ఆలోచించాలని సూచించారు. రాబోయే 2-3 ఏళ్లలో కూరగాయల ఉత్పత్తి చేసి దిగుమతికి బదులుగా ఎగుమతి చేసే స్థితికి తీసుకొస్తామన్నారు. వచ్చే వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే బిందు, తుంపర సేద్యం పరికరాలు పంపిణీ కోసం దరఖాస్తులు స్వీకరించాలని తుమ్మల ఆదేశించారు. తక్కువ పురోగతి ఉన్న కంపెనీలకు నోటీసులు జారీ చేసి అనుమతులు రద్దు చేయాలని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగు కోసం 2 లక్షల ఎకరాల విస్తీర్ణం లక్ష్యంగా ముందుకెళ్లాలని అధికారులను తుమ్మల ఆదేశించారు. 9 సంవత్సరాలకు కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత వస్తే 9 నెలల్లోనే రేవంత్ ఆ స్థాయికి చేరుకున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. హామీలను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం అబాసుపాలైందని మహబూబాబాద్ లో మండిపడ్డారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సర్వోత్తం రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉపాధ్యాయులకు అండగా ఉండి సమస్యల పరిష్కారానికి పోరాడతామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అధికారం లేకున్నా ప్రజల కోసం నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటున్నారని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట ప్రజల ఆశీర్వాదం, ముఖ్యంగా యువకుల పట్టుదలతో కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమంటూ జోస్యం చెప్పారు. వరంగల్ కాకతీయ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు క్రీడల టోర్నమెంట్ల బహుమతి ప్రదాన కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.
క్రీడాకారుల కోసం పోటీలు నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కి అభినందనలు చెప్పారు. గెలుపు ఓటములకి అతీతమైన స్ఫూర్తి కేవలం క్రీడల్లోనే కాదు రాజకీయాల్లోనూ ఉండాలని కేటీఆర్ అన్నారు. సరే, నాయకులకి పార్టీలకి అప్పుడప్పుడు గెలుపోవటములు తప్పవు. ఎట్లయితే క్రికెట్లో ఒక టీం గెలుస్తుంది, ఒక టీం ఓడిపోతుంది. అయినంత మాత్రాన ఓడిపోయిన టీం ఏం తక్కువ కాదు, గెలిచిన టీం ఏం ఎక్కువ కాదు. పోయింది అధికారం మాత్రమే తప్ప ప్రజల అభిమానం మనకేం పోలేదు. ఇవాళ ఎక్కడికి పోయినా, ఇవాళ మేము కల్వకుర్తి అమన్గల్ పోయినాం, అక్కడ కూడా వేలాది మంది వచ్చి కేసీఆర్ గారే ఉండాలి, మళ్ళీ కేసీఆర్ సారే రావాలని చెప్పి వాళ్ళు కూడా వస్తా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి సొంత తాలూకా సొంత నియోజకవర్గంలో ఇట్లుంటే ఇక దేశం అంతా ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి కేవలం కొంతకాలం మాత్రమే ఈ ఇబ్బంది తప్ప మనకు ఎప్పటికీ కాదు. హైదరాబాద్ హెచ్ఏసీసీలో నేటితో సైబర్ సెక్యూరిటీ సదస్సు ముగినుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షీల్డ్ 2025 పేరిట సైబర్ సెక్యూరిటీపై సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్తో పాటు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంయుక్తంగా నిర్వహిస్తున్న షీల్డ్ 2025 సైబర్ సదస్సు నేటితో ముగియనుంది. ఈరోజు రెండవ రోజు. ఈరోజు కూడా పెద్ద ఎత్తున సదస్సుకు అటు విద్యార్థులు కావచ్చు, పెద్ద ఎత్తున ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. మొత్తంగా అయితే జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ సదస్సుకు 14 రాష్ట్రాలకు చెందిన పోలీస్ అధికారులు, అదేవిధంగా వివిధ అంకుర సంస్థలకు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. ప్రధానంగా ఈ సదస్సులో సైబర్ భద్రతతో పాటుగా సైబర్ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై పెద్ద ఎత్తున ప్రతినిధులు చర్చిస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ సదస్సు జాతీయ స్థాయిలో ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సును ప్రారంభించారు. అయితే కంటికి కనిపించని శత్రువుతో మనం పోరాడుతున్నాము అని ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏ విధంగా సైబర్ నేరాలను నియంత్రించాలి, అదేవిధంగా సైబర్ భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సదస్సులో పెద్ద చర్చిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే రెండవ రోజు ఈరోజు నేటితో ఈ సదస్సు ముగియనుంది. 2 రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సులో అనేక అంశాలను చర్చించిన పరిస్థితి. సైబర్ భద్రతతో పాటుగా అయితే నేరాల కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ విధంగా భద్రతగా ఉండాలి, ప్రధానంగా అవగాహన ఎందుకు ముఖ్యమని, సైబర్ నేరాలపై అవగాహన ఇక ఎంతో ఉపయోగపడుతుందని ఈ సదస్సులో, అదేవిధంగా అవగాహనతో పాటు తీసుకోవాల్సిన భద్రతపై వివిధ అంకుర సంస్థలు పెద్ద ఎత్తున స్టాల్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఏ విధంగా వీటి సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి, అదేవిధంగా భద్రతాపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఆయా అంకుర సంస్థలు, అయితే ఆయా సంస్థలతో పాటు అవన్నీ ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ సదస్సులో వివరిస్తున్న పరిస్థితి. ఈరోజు పెద్ద ఎత్తున సదస్సుకు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరవుతున్న పరిస్థితి. అయితే విద్యార్థులకు కూడా పెద్ద ఎత్తున ఈ సైబర్ నేరాలపై వీటి నియంత్రణతో పాటుగా భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. మొత్తంగా అయితే నేటితో ఈ సదస్సు ముగియనుంది. ఇది ప్రస్తుతం హెచ్ఎస్సిసిలోని తాజా పరిస్థితి. ఓవర్ టు యు. ధన్యవాదాలు శ్రీనివాస్. రజతోత్సవ వేళ భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేయడమే ప్రధాన ఎజెండాగా ఇవాళ బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, హామీల అమలుకి చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. 7 నెలల విరామం అనంతరం కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. భారత రాష్ట్ర సమితి విస్తృత స్థాయి కార్యవర్గం ఇవాళ సమావేశం కానుంది. రాష్ట్ర కార్యవర్గం జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరు కానున్నారు. 7 నెలల విరామం తర్వాత కేసీఆర్ హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు వస్తున్నారు. గతేడాది జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరైన ఆయన తిరిగి మళ్లీ నేడు పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. ఏప్రిల్ 27తో బీఆర్ఎస్ 24 వసంతాలు పూర్తి చేసుకోనుంది. 25 ఏళ్ల వేళ రజతోత్సవానికి సిద్దమైంది. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఖరారే ఎజెండాగా రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జరగనుంది.
పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు సంస్థాగత కమిటీలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు కోసం నేతలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. పలు సందర్భాల్లో ఆ విషయమై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ముఖ్య నేతలు సైతం త్వరలోనే సంస్థాగత కమిటీలు ఏర్పాటు చేస్తామని వివిధ సందర్భాల్లో ప్రకటనలు చేశారు. పార్టీ వార్షికోత్సవం సమీపిస్తున్న తరుణంలో సభ్యత్వ నమోదుతో పాటు సంస్థాగత కమిటీల ఏర్పాటుపై నేటి కార్యవర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించడం సంప్రదాయం. లోక్సభ ఎన్నికల కారణంగా గతేడాది ప్లీనరీ జరపలేదు. ఈ ఏడాది ప్లీనరీ లేదా బహిరంగ సభ నిర్వహించే అంశంపై సమావేశంలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఫిబ్రవరి చివరన బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ మొదట భావించినా ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం లేదన్న అభిప్రాయం పార్టీలో ఉంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతినిధుల సభ లేదా బహిరంగ సభ నిర్వహణ విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. రజతోత్సవ ఏడాది చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై రాష్ట్ర కార్యవర్గ భేటీలో చర్చించి నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ పనితీరు, హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టేందుకు గులాబీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై సమగ్ర చర్చ జరగనుందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని సాధించుకుంటూ హక్కుల్ని కాపాడుకునే దిశగా ప్రజల్ని చైతన్యం చేస్తామన్నారు. పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. కొంత విరామం అనంతరం పార్టీ నేతలతో విస్తృతంగా సమావేశమవుతున్న కేసీఆర్ ఎలాంటి మార్గనిర్దేశం చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. నకిలీ విద్యార్హత పత్రాలు విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ సర్టిఫికెట్లతో దొరికిన నిందితుడిని విచారించగా ముఠా గుట్టురట్టయింది. నకిలీ సర్టిఫికెట్లు విక్రయించినా, కొనుగోలు చేసినా చర్యలు తప్పవంటున్న టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్రతో మా ప్రతినిధి ముఖాముఖి. హైదరాబాద్లో నకిలీ విద్యార్హత ధృవపత్రాలు తయారు చేస్తూ విక్రయిస్తున్నటువంటి ముఠాను ఈరోజు హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే పట్టుకున్నారు. ప్రస్తుతం మనతో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర సార్ ఉన్నారు. ఆయన అడిగి ఈ కేసుకి సంబంధించి అసలు మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ నకిలీ విద్యార్హత ధృవపత్రాలు అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, మీ దృష్టికి ఎలా వచ్చింది, ఏంటి సార్ దీనికి సంబంధించి? ఇది యాక్చువల్గా మొన్న డే బిఫోర్ ఎస్టర్డే మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దట్ ఒక పర్సన్ వజాహత్ అలీ అనే పర్సన్ దగ్గర ఒక ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉందని ఫిలిం నగర్ పిఎస్ లిమిట్స్లో. సో మేము ఇమీడియట్గా మా వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఫిలిం నగర్ పిఎస్కి అలర్ట్ చేస్తే ఇద్దరు కలిపి జాయింట్గా అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకుని అతన్ని విచారిస్తే, కేసు కూడా రిజిస్టర్ చేసి విచారిస్తే అతను ఒక ఇద్దరు పేర్లు చెప్పాడు. మొహమ్మద్ హబీబ్ అని అండ్ ఈ రజీవుల్లా ఖాన్ అని చెప్పి వాళ్ళ నుంచి ఫేక్ సర్టిఫికేట్ తీసుకున్నానని చెప్పాడు. సో వాళ్ళ గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మేము పెడితే, సో ఈ రోజు మార్నింగ్ వాళ్ళు అండ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ గ్యాదర్ అయ్యారని తెలిసింది. ఇక్కడ ఫేక్ సర్టిఫికెట్స్ డిస్ట్రాయ్ చేసి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోదామని చెప్పి ఎస్కేప్ అవుదామని చెప్పి అనుకున్నారని. సో ఇక్కడ పరేడ్ గ్రౌండ్ దగ్గర అట్లా అని చెప్పి వస్తే ఇమీడియట్గా మళ్ళీ ఫిలిం నగర్ పోలీస్కి కబురు చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని రమ్మని ఇద్దరు జాయింట్ ఆపరేషన్ తోటి వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ ఫిలిం నగర్ పోలీస్ ఈ 5 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే అందులో తెలిసింది ఏంటంటే దీనికి మెయిన్ ప్రధాన సూత్రధారుడుగా మొహమ్మద్ హబీబ్ అనే పర్సన్ ఉన్నాడు. అతను ఫ్లై అబ్రాడ్ కన్సల్టెన్సీ అనే ఒక కన్సల్టెన్సీని మలక్పేట్లో ఎస్టాబ్లిష్ చేశాడు 2016లో. సో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నుంచి తనకి బహుశా ఇదే రెగ్యులర్ ఇదనుకుంటా ఈ ఫేక్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయడం, అందరికీ ఇచ్చేయడం. సో తన పైన 4 కేసెస్ ఉన్నాయి. 2019లో 2 కేసెస్ ఉన్నాయి, 2022లో ఒక కేసు ఉంది, 2023లో ఉంది, 19లో ఒకటి బహదూర్పురా పిఎస్, ఒకటి నాంపల్లి పిఎస్లో ఉంది, 22లో ఒక పిఎస్లో ఉంది, 23లో చాదర్ఘాట్ పిఎస్లో కేసు రిజిస్టర్ అయింది. సో ఇట్లాగా తను రెగ్యులర్, ఇది హ్యాబిచువల్ అఫెండర్ అంటారు, ఇట్లాగా ఎవరైతే రెగ్యులర్ ఇచ్చేస్తారో. సో అతని నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయగా ఈ రజీవుల్లా ఖాన్ అనే అతనికి ఏజెంట్ ఇటువంటి వజాహత్ అలీ వాళ్ళని ఏర్పరచుకుని బేసికల్గా ఈ వజాహత్ అలీ సబ్ ఏజెంట్, అట్లనే ఇంకొంతమంది కూడా ఉన్నారు, 3 దొరికారు మాకు వాళ్ళిద్దరితో పాటు. సో వాళ్ళు ఏంటంటే ఈ ఎవరెవరైతే పబ్లిక్ ఉంటారో ఈ సర్టిఫికెట్స్ కావాలని ఫర్ వేరియస్ పర్పసెస్, జాబ్ గురించి కానీ, అబ్రాడ్ గురించి కానీ, కొంతమంది మ్యారేజ్ కూడా అంటారు, మ్యారేజ్ గురించి కానీ, బిజినెస్ గురించి కానీ, వాటి గురించి అంటూ ఎవరికైతే సర్టిఫికెట్స్ కావాలో వాళ్ళని నమ్మబలికించి
వాళ్ళని మోసం చేసి ఇట్లాగా ఈజీగా సర్టిఫికేట్ వచ్చేస్తుంది, ఆ యూనివర్సిటీకి కాంటాక్ట్స్ ఉన్నాయి మేము ఇప్పిస్తాం అది అని చెప్పని వాళ్ళ నుంచి అరౌండ్ 1.5 2 lakh డిపెండింగ్ అపాన్ ది సర్టిఫికేట్ వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుని ఫేక్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రధాన నిందితుడు హబీబ్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో 4 కేసులు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు కదా, అంటే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు, పదే ఇలా దీనికే పాల్పడుతున్నాడు అనుకోవచ్చు. అంటే కేసెస్ ట్రయల్ కూడా అవి స్టేజెస్ చూస్తాము, ఇందులో అయినా శిక్ష పడిందా ఏంటని. దాని బేస్డ్ ఇది ఇతని పైన ఇట్లాగే హ్యాబిచువల్ ఇది కాబట్టి ఇతన్ని ఇంకా గట్టిగా సర్వేలెన్స్ పెట్టి ఇంకా వెరిఫై చేస్తాము. అంటే ఎంతకు విక్రయిస్తున్నారు సార్ ఒక్కొక్క సర్టిఫికేట్ని? డిపెండ్స్ ఆన్, ఇప్పుడు డిగ్రీ అంటే బీకామ్ బీఎస్సీ ఒక రేట్ ఉంటుంది, 1 ఉండొచ్చు, 1. ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అది అంటే 1.5 to 2.5 కూడా ఉండొచ్చు, యూనివర్సిటీ బట్టి కూడా ఉంటుంది. సో ఇట్లాగా వాళ్ళు ఇంకొకటి క్యాండిడేట్ పొటెన్షియల్ కూడా చూస్తున్నారు, క్యాండిడేట్ పొటెన్షియల్ని బట్టి కూడా వాళ్ళకి మనీ ఆ రకంగా ఛార్జ్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు సార్ ఈ సర్టిఫికేట్లు? ఇది బేసికల్గా ఏంటంటే ఈ హబీబ్ అన్నవాడు ఒక 2 పర్సన్స్ ఉన్నారు, సునీల్ కపూర్ అని, రాహుల్ తివారీ అని, యూపీలో ఉంటారు, వాళ్ళకి పంపిస్తున్నట్టుగా చెప్పాడు. వాళ్ళు ఎవరా ఏంటన్నది డీటెయిల్స్ చూస్తున్నాము, వాళ్ళు ఇస్తారంటున్నారు సర్టిఫికేట్స్. సో అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు సర్టిఫికేట్లు ఎవరెవరైతే తీసుకున్నారో వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉందా సార్? పిలిపిస్తాం, అంటే ఏ పర్పస్లో తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఏంటి అని చెప్పని వాళ్ళని పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. మాకు అరౌండ్ 114 సర్టిఫికేట్స్ ఒక 11 క్యాండిడేట్స్వి దొరికాయి. సో అవి ఇంకొన్ని వీళ్ళ మొబైల్స్లో కూడా అన్ని వెరిఫై చేసి ఇంకా ఫర్దర్ ఏమున్నాయో కూడా వీల్ ఫైండ్ అవుట్. ఫేక్ సర్టిఫికేట్లకు సంబంధించి ప్రజలకు మీరు ఇచ్చే సూచన ఏంటి సార్? ఇటువంటి వాటిని నమ్మద్దని, షార్ట్కట్లో ఏ సర్టిఫికేట్ రాదు, డిగ్రీ కోర్స్ పర్స్యూ చేస్తేనే వస్తుంది. అవి దానికి ఉన్నాయి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంది, ఆర్ ఇఫ్ నాట్ రెగ్యులర్ ఉంటుంది, ఇంకొకటి ఓపెన్లో అయినా వస్తుంది. బట్ ఇట్లాగా ఇమీడియట్ అయితే సర్టిఫికేట్స్ రావు, అవి ఫేక్ సర్టిఫికేట్స్ కూడా చెల్లవు, ఎప్పటికో అప్పుడు బయటపడుతుంది, ఆ తర్వాత సర్టిఫికేట్ క్యాన్సిల్ అవుతుంది, వాళ్ళు అనవసరంగా ఇబ్బంది పడతారు. సో ఇది మొత్తంగా షార్ట్కట్లో ఇలాంటి ఈ సర్టిఫికేట్లు తీసుకోవాలని ప్రయత్నించడం సరైనది కాదని చెప్పి కూడా డీసీపీ సుధీంద్ర ప్రజలకు సూచిస్తున్నారు. అలాగే విక్రయించిన వారితో పాటు సర్టిఫికేట్లు కొనుగోలు చేసిన వారిపై కూడా చర్యలు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ దేవేందర్తో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. 25 కలను సాకారం చేసుకుంటూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు సాయంత్రం 4:30 గంటలకు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగే ఈ వేడుకకు కమలదళం భారీ ఏర్పాట్లు చేస్తోంది. బీజేపీ సీనియర్ నాయకులు రామ్లీలా మైదానాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి కమలదళం అగ్రనేతలతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యే అవకాశం ఉంది. ఇవాళ బీజేపీ శాసనసభాపక్ష భేటీ జరగనుంది. అందులో కొత్త సీఎంతో పాటు కేబినెట్ కూర్పుపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కారాగారాల్లో మగ్గిపోతున్న దోషులకు సుప్రీంకోర్టు భారీ ఉపశమనం కల్పించింది. జైలు నుంచి ముందస్తు విడుదలకు అర్హులైన ఖైదీలకు సంబంధించి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఖైదీలు దరఖాస్తు చేసుకోకపోయినా శిక్షా కాలాన్ని తగ్గించి జైలు జీవితం నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించే విషయాన్ని రాష్ట ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. స్ట్రాటజీ ఫర్ గ్రాంటింగ్ బెయిల్ అంశంపై ధర్మాసనం సుమోటోగా విచారణ జరిపింది. నేర శిక్షా స్మృతి, సిఆర్పీసీ సెక్షన్ 432, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్ 473 ప్రకారం ఖైదీల ముందస్తు విడుదలకు రాష్ట ప్రభుత్వాలు విధానపర నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ మార్గదర్శకాల పరిధిలోకి వచ్చే ఖైదీలందరికీ ఆ ప్రయోజనాన్ని వర్తింపచేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏదైనా రాష్ట్రానికి, కేంద్రపాలిత ప్రాంతానికి ఇప్పటికే అలాంటి విధానం లేకుంటే 2 నెలల్లోగా రూపొందించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మహాకుంభమేళాను పొడిగిస్తారంటూ వస్తున్న వార్తలను అధికారులు ఖండించారు. మహాకుంభమేళా షెడ్యూల్ను ముహూర్తం చూసి నిర్ణయించారని, దాని ముగింపులో ఎలాంటి మార్పు లేదని ప్రయాగ్రాజ్ కలెక్టర్ రవీంద్ర మందర్ తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ముగుస్తుందన్నారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ప్రచారాలను నమ్మవద్దని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సలహాలు, సూచనలకు అనుగుణంగా అధికార యంత్రాంగం భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రభుత్వం నుంచి గాని, జిల్లా యంత్రాంగం నుంచి గాని మేళా తేదీలను సవరించడానికి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని భక్తులు నమ్మవద్దని చెప్పారు. త్రివేణి సంగమం పుణ్యస్నానాలకు సంబంధించి మిగతా రోజులకు అవసరమైన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ప్రయాగ్రాజ్లో భారీ ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో నియంత్రణపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఈ నెల 26తో ముగుస్తుంది.